ఏమ్మా డల్గా ఉన్నావేంటి? లేకపోతే ఏంటి సార్, మీరు హై వెయిటేజ్ చాప్టర్స్ చెప్పారు, అందులో వాంట్ అని చెప్పి కామెంట్ చేయండి. మీకు టోటల్గా ప్రతి చాప్టర్లోని కూడా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా చెప్తానని అన్నారు. ఇప్పుడు వచ్చి ఇంకా చెప్పలేదు అదా. దాని గురించి ఈ వీడియోలో చెప్తాను, చెప్పకపోతే చూడు, ఓకేనా? డల్గా కూర్చో. హలో స్టూడెంట్స్, దిస్ ఈజ్ సంతోష్. వెల్కమ్ టు వేదాంతు ఏపీ అండ్ టీఎస్ 9 and 10. ఈ వీడియో ఏపీ 10th క్లాస్ వాళ్ళకి, తెలంగాణ 10th క్లాస్ వాళ్ళకి కూడా. ఓకే, తెలంగాణ 10th క్లాస్, ఫస్ట్ తెలంగాణ గురించి మాట్లాడుకుందాము, తర్వాత నేను ఏపీ గురించి చెప్తాను. తెలంగాణ 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో ప్రతి చాప్టర్ నుండి ప్రతి కాన్సెప్ట్ ఎన్ని మార్క్స్ అడగొచ్చు, అలాగే ఇంపార్టెంట్ పాయింట్స్ ఫార్ములాస్ హైలైట్ చేసి ఒక పీడిఎఫ్ ఉంటే ఎంత బాగుంటుంది ప్రిపేర్ అవ్వడానికి కదా. సో అందుకోసమే ఆ పీడిఎఫ్ మీకోసం రెడీ చేయడం జరిగింది. ఆ పీడిఎఫ్ కోసం ఏం చేయాలి, అది మీకు డౌన్లోడ్ కావాలి అంటే అది ఏం చేయాలని నేను ఫర్దర్గా చెప్తాను. అంతకంటే ముందు నేను ఒక 3 పాయింట్స్ చెప్తాను, ఆ 3 పాయింట్స్ జాగ్రత్తగా వినండి. ఓకే, ఇందులో మొదటి పాయింట్ వచ్చేసరికి 10th క్లాస్లో ఉన్న ప్రతి చాప్టర్లోని కూడా ప్రతి కాన్సెప్ట్ని కూడా నేను ఎక్కడ ఏది లీవ్ చేయకుండా ప్రతిదీ కూడా ఎన్ని మార్క్స్ అడగొచ్చు అనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కాన్సెప్ట్, దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా. మీరందరూ కూడా ఫస్ట్లీ భయపడకుండా ఆ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీరు ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి ప్రిపేర్ అవ్వాలి, క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ అవ్వాలి, ఫార్ములాస్ కూడా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, రెండో పాయింట్ ఏంటంటే, చాలామంది అనుకోవచ్చు, పీడిఎఫ్ మీ దగ్గరికి వచ్చిన తర్వాత మీరు అనుకోవచ్చు ఏంటంటే, ఇప్పుడు ఇంతగా చదువుతున్నాము, ప్రతి చాప్టర్లోని కూడా ఇన్ని చేస్తున్నాము, ఇవి కేవలం 10th వరకునే, 10th మ్యాథమెటిక్స్లో మార్క్స్ వరకునే ఉపయోగపడతాయా అంటే కంప్లీట్లీ 100% రాంగ్ మీరు అనుకున్నది. ఎందుకంటే 10th క్లాస్ మ్యాథమెటిక్స్ అనేది మనకి బేసిక్ అన్నట్టు. ఫర్దర్గా మనం ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్ చేయాలంటే ఈ 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో ఉన్న అన్ని కాన్సెప్ట్స్, అన్ని చాప్టర్స్ కానీ మనకు ఒక ఐడియా ఉండాలి. సో అందుకని మీరు ఇప్పుడు ఈ ప్రిపేర్ అయ్యే ప్రిపరేషను మీ 10th క్లాస్ మ్యాథమెటిక్స్ మార్క్స్కి ఉపయోగపడుతుంది. అలాగే మీరు తర్వాత రాసే పాలిసెట్ ఎగ్జామ్కి, టీఎస్ ఆర్జేసీ ఎగ్జామ్కి కూడా ఎంతగానో యూజ్ అవుతుంది. నన్ను నమ్మండి, మీరు కంపల్సరీ ఈ పీడిఎఫ్ యూజ్ చేసుకుని ఇంకా ఎక్కువగా ప్రిపేర్ అవుతారు ఆ ఎగ్జామ్స్కి కూడా. అండ్ ఇక తర్వాతగా ఒకవేళ మీకు ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యారనుకోండి, ఈ ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యేటప్పుడు మీకు బేసిక్స్ నేర్పిస్తారు మొదటగా. ఆ బేసిక్స్ కూడా ఈ 10th క్లాస్ మ్యాథ్స్ అనేది ఎంతగానో యూజ్ అవుతుంది. అర్థమవుతుందా? ఇవన్నీ కూడా మీకు తర్వాత అర్థమవుతాయి. ఇక మూడో పాయింట్ వచ్చేసరికి, నేను పీడిఎఫ్లో, అంటే ఇది పర్టికులర్గా పీడిఎఫ్ కోసము, పీడిఎఫ్లో ఈ విధంగా కొన్ని టాపిక్స్ పక్కన ఈ విధంగా 1/2 లేదంటే 4/6 ఇలా రాశాను. అయితే దీని మీనింగ్ ఏంటంటే 1 మార్క్ లేదా 2 మార్క్ అడగొచ్చు అనేది, అలాగే 4 మార్క్ లేదా 6 మార్క్ అడగొచ్చు అని. కొన్నింటికి నేను ఇలా ఓన్లీ ఒకటే వేసాను అనుకోండి, అది కంపల్సరీ 6 మార్క్స్ అడిగే క్వశ్చన్ అన్నట్టు. లేదు ఇలా 4 వేసాను అనుకోండి, 4 మార్క్స్ అడిగే క్వశ్చన్ అన్నట్టు. ఓకేనా? అండ్ కొన్నింటికి నేను ఇలా స్టార్స్ కూడా పెట్టానండి. ఓకే, అంటే స్టార్స్ ఉన్నాయి కేవలం చదివేసి మిగిలినవన్నీ వదిలేయమని కాదు. అదే చదవడం మీన్స్ ప్రాక్టీస్ చేసి మిగిలినవన్నీ వదిలేయడం కాదు. ఈ స్టార్స్ ఎందుకు పెట్టానంటే కొన్నింటికి అవి ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్స్ అని మీకు ఒక రిప్రజెంటేషన్ కోసం మాత్రమే. అంతేగాని స్టార్స్ పెట్టాను కదా ఇదే ఇంపార్టెంట్ ఏమో, ఇది చేసుకుని మిగిలినవన్నీ వదిలేద్దాం అలా అని మాత్రం అనుకోవద్దు. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే, ఇక ఫైనల్గా పాయింట్కి వచ్చేస్తే, ఈ పీడిఎఫ్ కావాలి అంటే మీరు చక్కగా ఏమి లేదు, ఈ వీడియో కింద కామెంట్స్లో PDF అని కామెంట్ చేయండి. నేనే పర్సనల్గా మీకు సెండ్ చేస్తాను లింక్. ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు వేదాంతు వెబ్సైట్లోకి వెళ్తారు, అక్కడ డీటెయిల్స్ అడుగుద్ది. ఆ డీటెయిల్స్ ఫిల్ చేసి, ఆ డీటెయిల్స్ ఫిల్ చేయడం వల్ల మీకు ఏ ప్రాబ్లం ఉండదు. ఓకేనా? ఆ డీటెయిల్స్ ఫిల్ చేసుకుంటే మీకు ఇంకా ఇలాంటి రిసోర్సెస్ అన్నీ కూడా ప్రతి సబ్జెక్ట్లోని కూడా అవైలబుల్గా ఉంటాయి. సో డీటెయిల్స్ మీన్స్ ఫోన్ నెంబర్ ఆర్ మెయిల్. మ్యాక్సిమం ఫోన్ నెంబర్ ఇచ్చేయండి, ఓటీపీ వస్తుంది, ఆటోమేటిక్గా అది లాగిన్ అవుతుంది. లాగిన్ అయ్యి అప్పుడు ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని మీ ఫోన్లో అది డౌన్లోడ్ అయిపోద్ది. చక్కగా అది చూస్తే మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఓకే, ఇది మనకి తెలంగాణకు సంబంధించి. మరి వాట్ అబౌట్ ఆంధ్రప్రదేశ్, వాట్ అబౌట్ ఏపీ? అయితే ఏపీకి టీఎస్కి సిలబస్ కంప్లీట్లీ డిఫరెంట్ అంటే వాళ్ళకి వేరే కాన్సెప్ట్లు, వేరే కాన్సెప్ట్లు కాదు. తెలంగాణ సిలబస్ కొంచెం ఎక్కువ, ఏపీ సిలబస్ కొంచెం తక్కువ. అండ్ దట్ టు ఏపీకి బ్లూ ప్రింట్, చాప్టర్ వెయిటేజ్ అన్నీ చాలా క్లియర్ కట్గా ఉన్నాయి. తెలంగాణకి అంత ఇన్ఫర్మేషన్ లేదు. దట్స్ వై మనం కొంచెం ఎక్కువగానే ప్రిపేర్ అవ్వాలి, మనం మీన్స్ తెలంగాణ స్టూడెంట్స్. మరి మన ఏపీ స్టూడెంట్స్ ఏం చేయాలి అంటే, మీరు కూడా ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని నేను అక్కడ
అంటే పీడిఎఫ్లో ఇక మార్క్స్ కింద రాశానని చెప్పాను కదా, అది మీరు కూడా చూడండి. 6 మార్క్స్ అంటే మీకు 8 మార్క్స్, మీకు 6 మార్క్స్ ఉండవు ఏపీలో. 1, 2, 4, 8 ఏపీకి. తెలంగాణకి అయితే 1, 2, 4, 6 మార్క్స్ ఉంటాయి. సో ఇక్కడ 6 ఉందంటే మీకు 8 అని అర్థం. మరియు మీకు కొన్ని కాన్సెప్ట్స్ ఉండవు ఆ పీడిఎఫ్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రియల్ నెంబర్స్ ఫస్ట్ చాప్టర్ తీసుకుంటే అందులో యూక్లిడ్ డివిజన్ లెమ్మా అనే కాన్సెప్ట్ మీకు ఉండదు ఏపీ వాళ్ళకి. అలాగే లాగరిథమ్స్ అనేది కూడా ఉండదు. సో ఈ లేని టాపిక్స్ ఇంక మీరు చూడొద్దు. దానికి ఇంపార్టెంట్ కాన్సెప్ట్లు ఇలా మార్క్స్ వేసినవి ఇంకేమీ చూడదు. ఆ కాన్సెప్ట్ లేదంటే రిమూవ్ చేసేసి తర్వాత స్క్రోల్ చేసేసుకుని కింద కాన్సెప్ట్కి వెళ్ళిపోండి అంతే. ఇంకా మిగతాదంతా కామనే, నేను చెప్పిందే. చక్కగా మీరు కూడా ఈ బ్లూ ప్రింట్ని ఆధారం చేసుకుని ప్రిపేర్ అవ్వండి. అండ్ మరొక విషయం, ఏపీ వాళ్ళకి, ఏపీ స్టూడెంట్స్ స్కోర్ ఎక్కువ రావడం చాలా, అంటే కంపేర్ టు తెలంగాణ స్టూడెంట్స్ ఏపీ వాళ్ళకి బాగా స్కోప్ ఎక్కువ అండి. ఎందుకంటే మనకు చాప్టర్ వెయిటేజ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక చాప్టర్ రియల్ నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి, ఇందులో 1 మార్క్ క్వశ్చన్స్ ఎన్ని వస్తాయి, 2 మార్క్ క్వశ్చన్స్ ఎన్ని వస్తాయి, 4 మార్క్ క్వశ్చన్ ఎన్ని వస్తాయి, 8 మార్క్ క్వశ్చన్ ఎన్ని వస్తాయి అనేది మనకు క్లియర్ కట్గా వెయిటేజ్గా ఉంది. సో దానికి అనుగుణంగా నేను మీకు ఈ పీడిఎఫ్ ఇలా పెడతాను కదా, అవి ప్రిపేర్ అయితే మీకు సరిపోతుంది కదా. అదవుతుందా లేదా? దట్స్ వే మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? సో ఇది మరి వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, అందరికీ యూజ్ అవ్వాలి కదా. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.